హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బొంగులతో వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే బొంగులో బిర్యానీ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నేను కూడా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం బొంగులో బిర్యానీ చేయడం. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నేను ఇట్లాంటి గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే చికెన్ వేస్తున్నాను. కారం, గరం మసాలా, పసుపు, ధనియా పౌడర్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కలిపేసుకుందాం. అయితే బాగా కలిపేసుకున్నాం కదా, బియ్యం కూడా వేసేద్దాం. నేను బియ్యం కూడా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చాక కడుక్కోవడం ఇబ్బంది అవుతుందని ఇంటి దగ్గరే కడుక్కొని వచ్చాను. ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడైతే నెయ్యి, నూనె కలిపి వేస్తున్నాను. వేసేద్దాం, కలిపేద్దాం. ఇలా బాగా దమ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. ఇదిగోండి బొంగులు ఇలా కట్ చేసుకున్నాను నేను వీటిని. ఇప్పుడు ఈ బొంగుల్లో ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టేసేద్దాం. మనం కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా అన్నిటిలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో కొంచెం వాటర్ వేసుకుందాం. మనకి రైస్ అనేది ఉడకాలి కదా, చికెను రైస్, అందుకోసం వాటర్ వేస్తున్నాను. ఎసురు పోకుండా ఇలా అరిటాకుని ఇలా మళ్ళించుకొని పెట్టేస్తున్నాను, మడుచుకొని. ఇప్పుడు మనకి ఆకు అయితే వాటర్ ఏం బయటికి రాకుండా నేనైతే మైదాని ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే అన్నీ చేసేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యిలో పెట్టేద్దాం. ఇప్పుడైతే మండుతున్నాయి కదా, వీటిలో పెట్టేద్దాం. ఇవి చూసారా, 5 గంటలకి పెడితే మాకు 7 అయిపోయింది. చీకటి చూడండి, ఎటు చూసినా చీకటే. ఇప్పుడైతే అవి కాలిపోయాయి, తీసేద్దాం వాటిని. ఎలా ఉన్నాయో కాలిపోతుంది, అందుకే స్పూన్ తీసుకున్నాను. పైన ఇదని తీసుకొని ఆడతారు. ఇప్పుడు ఈ బొంగులో నుంచి బిర్యానీ మొత్తం తీసేసాను, పక్కన వేసేసేద్దాం. ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. బొంగులో బిర్యానీ. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఎట్టుంది? సూపర్గా ఉంది. బిర్యానీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.